2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రాపర్టీ రైట్స్ ఆఫ్ వైఫ్ దీనికి సంబంధించి భార్యకి కొన్ని ఆస్తుల మీద మాత్రం హక్కు ఉంటుంది, కొన్నిటి మీద ఖచ్చితంగా ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు. చట్టపరంగా చూసుకుంటే వేటి మీద ఉండకపోవచ్చు అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే నాగరాజు గారు. ప్రాపర్టీ రైట్స్ ఆఫ్ వైఫ్ ఇన్లాస్ దగ్గర నుంచి వచ్చేటువంటి వాటిల్లో వీళ్ళకి ఏమైనా రైట్స్ ఉంటాయా? ఉంటే ఏ విధంగా ఉంటాయి? ఉండకపోతే ఎందుకు ఉండవు? వీళ్ళకు ఉండేటువంటి రైట్స్ అసలు ఎలా ఉంటాయి? చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు ఇందులో. వైఫ్ అనగానే ఒకవేళ ఏదైనా డిఫరెన్సెస్ వచ్చి విడిపోతున్నప్పుడు మెయింటెనెన్స్ అడుగుతారు. చట్టం ఆ హక్కు ఇస్తుంది ప్రతి వైఫ్కి. భర్త చేసినా చేయకపోయినా అడుగు తినైనా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. ఓకే, ఇది చాలా కోర్టులు చాలా సందర్భాల్లో క్లియర్గా నేను చెప్పిన అక్షరాల్లో చెప్పారు. మీరు భార్య అన్నాక మీరు అడుగు తినైనా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకి బాధ్యత ఉంటుంది అన్నది. అయితే దీని అడ్వాంటేజ్ భార్యలు కూడా చాలా కాలం కొద్దీ భార్యలు కూడా విపరీతంగా తీసుకుంటం జరిగింది. ఇటీవల చూస్తే మీరు ఎవరు 5 లక్షలు నెలకి మెయింటెనెన్స్ అడిగింది ఒక భార్య. దేనికి అని అడిగితే ఆమె వేసుకునే హై హీల్స్, ఆమె వారే కారు, లిప్స్టిక్లు, ఆమె రెగ్యులర్ మెయింటెనెన్స్, ఇవన్నీ మెయింటెనెన్స్ కావాలి అని అడుగుతాం జరిగింది. జడ్జ్ చాలా మందలిస్తాం జరిగింది అడ్వకేట్ని. అది వైరల్ కూడా అయింది ఆ వీడియో. ఓకే, నేనేమంటున్నాను, భార్యకి ఏముంటాయి, ఎగ్జాక్ట్ రైట్స్ ఏముంటాయి అన్నది నేను చెప్తాను. దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఓకే, భార్యకి ఏముంటాయి రైట్స్? భర్త నెలకి ఎంత సంపాదన ఉంది, ఎంత సంపాదిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ భర్త నెలకి ఒక 2-3 లక్షలు సంపాదిస్తున్నాడు. సో యూ కెన్ ఆస్క్, ఆ 2-3 లక్షల్లో మీ మెయింటెనెన్స్ మీకు కావాల్సింది ఎంత? ఒక 30%, ఒక 40%, ఆ 2 lakhsలో మీరు అడగచ్చు. అలాగే చాలామంది అడుగుతుంటారు ప్రశ్న, సార్ మరి భర్తకి ఎన్నో బంగ్లాలు ఉన్నాయి, ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయి, మరి అవన్నీ కూడా భార్యకి వస్తాయా? మరి భార్యకి రావాలి, సగ జీవితం కదా సార్ భార్య అని. నేనేమంటున్నాను, భర్తకి బంగ్లాలు బిల్డింగ్లు ఎన్నో ఉండొచ్చు. అవి వాళ్ళ తాతగారి దగ్గర నుంచో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచో వస్తే అది ఆయనది కాదు కదా. అవును, అది ఆయన స్వదార్జితం కాదు కదా, ఆయన కష్టపడి సంపాదించింది కాదు కదా. కాబట్టి దాంట్లో హక్కు ఉండదు. అయితే ఇంకొంతమంది అడుగుతుంది, సార్ మరి భర్తే ఒకవేళ కొనుక్కుంటే 99% భర్తలు మ్యారేజ్లో ఏం చేస్తారండి? మ్యారిటల్ రిలేషన్లో ఉన్నప్పుడు ఏదైనా చిన్న ప్లాటో ఇల్లు కొనుక్కునేటప్పుడు ఏం చేస్తారు? భార్య పేరు మీద కూడా సగం పెడతారు, సగం భర్త మీద ఇద్దరు కలిసి చక్కగా అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. ఈ ఇటీవల కాలంలో ఈ కేసులు బీభత్సంగా పెరిగినాయి. రైట్, హ్యాపీగా ఉన్నప్పుడు కలిసి కొనుక్కుంటారు, విడిపోయేటప్పుడు కొట్టుకు చస్తూ ఉంటారు. వాళ్ళు విడిపోతారని తెలుసు, దాని గురించి కాదు బాధ, ఈ ఇంటిని ఎలా పంచుకోవాలి అన్నది బాధ ఎక్కువ అయిపోయింది. ఇటీవల ఇట్లాంటి కేసులు మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాము. అట్లాంటి సందర్భాల్లో భర్త కానీ భార్య కానీ ఎవరో ఒకళ్ళు ఆస్తిని తీసుకోవాలి. ఈ అమౌంట్ ఎంతవరకు రావాలి మీకు అన్నది కరెక్ట్గా చూసుకొని మిగతా అమౌంట్ మీరు అవతల పార్ట్నర్కి ఇస్తేనే ఆ ఇల్లు మీద అవుతుంది. లేదా ఆ అమౌంట్ మీకు ఎంత లాస్ ఉందో చూసుకొని ఆ అమౌంట్ మీరు తీసుకోవాలి. అంతే తప్ప ఆ ఇల్లు నాదే అని చెప్తానికి భార్యకు కూడా ఉండదు. రైట్, అయితే మీరు అడగచ్చు, సార్ మరి భర్త ఇన్నాళ్ళు ఎంతో అనుభవించింది, మొగుడు బెంజ్ కార్లో తిప్పాడు, బంగ్లాల్లో తిప్పాడు, మరి మెయింటెనెన్స్ ఆయనకి 2 లక్షలే జీతం వస్తుంది, అందులో మీరు అన్నట్టు 20-30% అనుకుంటే ఏ 30,000-40,000 వస్తుంది. మరి ఆ 40,000 తోటి మళ్ళీ బెంజ్ కార్లో తిరగలేదు, ఆ లైఫ్ నుంచి మళ్ళీ సడన్గా ఈ లైఫ్కి పడుతుంది అంటే కరెక్ట్, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. లైఫ్ స్టైల్కి తగ్గట్టు భర్త జీతం కాకుండా ఆ లైఫ్ స్టైల్కి తగ్గట్టు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ భర్తకి ఏమున్నాయో చూసుకొని అది కూడా యాడ్ చేసుకొని, ఇంతకాలం ఇలాంటి లైఫ్లో నేను బతికాను కాబట్టి ఇక ముందుకెళ్తూ మరీ విపరీతమైన డౌన్కి వెళ్ళలేను, అట్లీస్ట్ కొంచెమైనా నేను మ్యాచ్ అవ్వాలి నా లైఫ్ స్టైల్. ఒక 10 ఏళ్ళు నన్ను ఇలా చూసుకున్నాడు కదా, ఒకటేసారి గుడిసెల్లోకి వెళ్ళిపోమంటే నేను వెళ్ళలేను కాబట్టి అలవాటు అయిపోయింది కాబట్టి నాకు ఆ లైఫ్ స్టైల్ అని మీరు అడగచ్చు. దానికి కూడా ఎలా అడగచ్చు? వాళ్ళ తరతరాల నుంచి వచ్చిన ఆస్తులు ఉంటే అడగలేరు. ఆయన అందులో ఆయన సంపాదించి ఉండాలి, ఆయనకు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆయన పేరు డైరెక్ట్గా రావాలి, అప్పుడే మీరు అడగచ్చు. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇన్లాస్ నుంచి వచ్చేటువంటి దాంట్లో రైట్స్ ఏం లేవు. ఇన్లాస్ నుంచి వచ్చే ఆస్తుల్లో రైట్స్ ఉండవండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇన్లాస్ ఇల్లులు ఏవైతే ఉంటాయో ఆ ఇంట్లో ఈ భార్య ఒకవేళ వెళ్ళగొడితే ఇంట్లో నుంచి, భార్యకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండే హక్కు ఉంది, ఇది నాదే అని చెప్పి నివసించే హక్కు ఉంది. కానీ ఆ ఇంటిని అమ్మే హక్కు 1% కూడా ఆ భార్యకి లేదు. అలా అయితే అత్తమామలందరూ రోడ్డు మీద ఉండదు కదండి, అత్తమామలందరూ సీనియర్ సిటిజన్లు అందరూ రోడ్డు మీద ఉండాలి కదా. అలా అయితే కోడలు సంసారపక్షంగా ఉండి పద్ధతిగా ఉండి
ఆమె వైపు ఎటువంటి తప్పు లేకపోతే, అత్తమామదే తప్పు ఉంటే, ఆ ఇంటికి వెళ్ళి బరాబర్ ఆ ఇంట్లో కూర్చొని ఇది నా ఇల్లు అని చెప్పే హక్కు ఉంటుంది. అంతేగాని కోడల వైపే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి రాచి రంపాలు పెట్టే కోడలు ఉంటే అది 100% పాసిబుల్ కాదు. ఎంత కావాలో అంత మెయింటెనెన్స్ క్యాల్కులేషన్ ప్రకారం చేసుకోవాలి. ఆ మెయింటెనెన్స్ మాత్రమే ఆమెకి వస్తుంది. కానీ సార్ అంతా ఇప్పుడు కష్టపడి హస్బెండ్ తోటి లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసుకున్న ఒక మహిళకి భర్త దగ్గర నుంచి ఏమి రాదు అని అంటే చట్టాల పాయింట్లో నుంచి చూసినప్పుడు అంటే ఎలా తీసుకోవాలి దీన్ని? నాగరాజు గారు, మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఈ జనరేషన్లో మనం ఉన్న 21st సెంచరీలో భార్య భర్త ఇద్దరు కలిస్తేనే సంసారం నడిచే పరిస్థితికి మనం వచ్చాం. కేవలం భర్త సంపాదన మీదే నేను డిపెండ్ అయి ఉంటా, నేను విడాకులు ఇచ్చిన తర్వాత కూడా భర్త సంపాదన మీద నేను బతుకుతాను అనుకుంటే అది ఎంతవరకు ఆ మహిళ కూడా చేసేది కరెక్ట్? సో ప్రతి మహిళకి నేను చెప్పేది ఏంటంటే, మీ ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగిపోయింది, మీ కాళ్ళ మీద కూడా మీరు నుంచోవాలి. మెయింటెనెన్స్ చట్ట ప్రకారం మీకు వస్తుంది, కానీ ఎంత రావాలో అంతే వస్తుంది తప్ప వాళ్ళ భర్త తాతలు సంపాదించింది కూడా ఇది నాదే. చాలామంది వస్తారు, వాళ్ళ తాతకి ఇల్లు ఉంది అది నాకు కావాలి, అది అలా రాదు. అది వాళ్ళ హస్బెండ్ పోతే టోటల్ డిఫరెంట్ సినారియో. నాగరాజు గారు మీరు చెప్పింది, కొంతమంది ఆస్తి కోసం మరి భర్తల్ని చంపేది కూడా ఉంటుంది, రైట్? అది కనుక ఎవిడెన్స్లో ప్రూవ్ అయింది అనుకుంటే చిల్లి గవ్వ కూడా రాదు ఆ భర్త ఆస్తిలో నుంచి. న్యాచురల్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టాల్సిందే, ఊసలు లెక్క పెట్టాల్సిందే. అదే న్యాచురల్ డెత్ కనుక హస్బెండ్కి అవుతే ఖచ్చితంగా సక్సెషన్ యాక్ట్ ప్రకారము తల్లికి, భార్యకి, పిల్లలకి ముగ్గురికి సమానంగా ఆ ఆస్తి వెళ్తుంది. సో దట్ ఈస్ అ న్యాచురల్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం మీకు ఫ్లో అయ్యే అసెట్స్ అవి. సో దానికి దీనికి డిఫరెంట్ సినారియో. కానీ మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజు.